వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఎన్టీపీసీ అయితే కాదు, ఎన్టీపీసీ ఆల్రెడీ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలాగే ఇది ఒక కొత్త నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అప్లై ప్రాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 31/10/2025 నుంచి నవంబర్ 30 వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు వచ్చేసి జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులు అయితే ఉంటాయి. ఇందులో స్టార్టింగ్ శాలరీ మీకు 35,000 దాకా అయితే ఉంటుంది. అలాగే మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 2,569 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్కి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. పీడిఎఫ్ అయితే నోటిఫికేషన్ కామెంట్స్లో అయితే ఇస్తాను. ఇంకా ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ వీళ్ళకైతే 250 ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ రాయగానే 250 మీకు రీఫండ్ అయితే వస్తుంది. ఇక నార్మల్ వారికి 500 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ రాయగానే మీకు 400 రూపీస్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ అలాగే ఫీజు వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే పే చేయాలి. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్టయితే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ కూడా అలానే ఉంటుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్లో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చూస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క కండ్లను అయితే చెక్ చేస్తారు. మొదటి కంప్యూటర్ ఎగ్జామినేషన్లో మీకు 90 minutes అయితే టైం ఉంటుంది. 100 questions ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 questions 30 marks ఉంటాయి. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, సో ఇలా టోటల్గా 100 questions అయితే ఉంటాయి. 100 marksకి టైం వచ్చేసి 90 minutes అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్కి మీకు కట్ ఆఫ్ కేటగిరీ అయితే తీస్తారు. మొదటగా మీరు యూఆర్కి చూసినట్టయితే 40% ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి 35%, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% అయితే మీకు కట్ ఆఫ్ కేటగిరీ అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 120 minutes అయితే టైం ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 150 అయితే ఉంటాయి. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ కంప్యూటర్స్ ఆఫ్ అప్లికేషన్, బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, టెక్నికల్ ఎబిలిటీస్, ఇలా టోటల్గా 150 questions అయితే ఉంటాయి. 150 marksకి టోటల్ టైం వచ్చేసి మీకు 120 minutes అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయిన వారు 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి రాదు. కేవలం వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇలా అన్ని రకాల టెక్నీషియన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు కేవలం 10+2 డిగ్రీ చేసిన వాళ్ళైతే ఎన్టీపీసీ అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలియకపోతే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.